నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలకు ఆమోదం. ₹2,86,389 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన. మాజీ సీఎం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు, అందుకే అన్ని పార్టీలను కలుపుకుంటున్నారన్న మంత్రులు బొత్స, కాకాని. రైతాంగ సమస్యలు, ఇరిగేషన్ పై టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్. పోడియం వద్ద సభ్యుల ఆందోళన, ఒకరోజు సస్పెన్షన్. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స. 12 నుండి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, మార్చి 15 నుండి పరీక్షలు. గుంటూరు నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రారంభించిన బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లు, ద్రవ్య లోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గడప గడపకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ ను అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 5 ఏళ్లలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ ను 3,000కు పెంచి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. సులభతర వాణిజ్యం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పెరిగిందన్నారు. వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసినట్లు బుగ్గన వివరించారు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 కు సవరణలు చేయడం ద్వారా 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇరిగేషన్ రంగం అధోగతి పాలైందని, పండించిన పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కారని నేతలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు.
వెలగపూడి సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఎస్జిటి పోస్టులు 2280 ఉండగా స్కూల్ అసిస్టెంట్ 2299, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12 నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిఎస్సి పరీక్షను మార్చి 15 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. అలాగే టెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, 6100 ఇవన్నీ కలిపి స్కూల్ అసిస్టెంట్స్ 2299, 2299. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. ఏవైతే వేకెన్సీ వచ్చో ఆ వేకెన్సీలు కూడా దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ కూడా ఈ ప్రకటించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది ఎవరు ఖాళీలు అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. ప్రతి అన్ని జిల్లాల్లో కూడా ఏ లిస్ట్ వచ్చి మీకు అనౌన్స్ చేస్తాం. దీని ప్రకారం అది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 14,219 మందిని రిక్రూట్ చేస్తాం. ఎక్కడైతే వేకెన్సీ ఉన్నా వేకెన్సీ అన్నింటినీ కూడా ఫుల్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు 0 వేకెన్సీ అని. రేపు దీన్ని అయిన తర్వాత ఇంకెక్కడ కూడా ఉండవు. ఇక్కడ నుంచి ఎవరైతే ఇంకా రిటైర్మెంట్స్ వస్తుంటాయో వచ్చిన దాన్ని కూడా ప్రతి సంవత్సరం మనం క్యాల్కులేట్ చేసి ఇక ఫ్యూచర్లో వచ్చి ఎప్పటికప్పుడే ఏది దాన్ని రిక్రూట్ చేయాలనేది ప్రభుత్వ విధానంగా తీసుకుంటున్నాం. చంద్రబాబు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు అనవసరమని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తమకు ప్రజల అండ పుష్కలంగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నాడు, బీజేపీ పొత్తు అని చెప్పాడా మీకు? అది జరిగిన తర్వాత అప్పుడు దాని మీద వచ్చి మేము స్పందిస్తాం. ఏమి ఆలు లేకుండా సూళ్ళు లేకుండా ఆయన పేరు పెట్టి అంటే ఎక్కడ పెట్టేస్తావు? చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా ఎవరితో కలకపోయినా ఆయనతో ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం. ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేసామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, రైతుకి హాయిగా గిట్టుబాటు ధరను కల్పించాము, అన్ని అవసరాలు తీర్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం పూర్తిగా మాకుంది. ఇది వాస్తవం, సత్యం. అయోధ్యలో రామాలయ నిర్మాణం బీజేపీ కళ అని, దాన్ని నిజం చేసిన నాయకుడు ప్రధాని మోడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. గుంటూరు నుండి రామభక్తులతో అయోధ్యకు వెళుతున్న ప్రత్యేక రైలును రైల్వే స్టేషన్లో దగ్గుపాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ నుండి అయోధ్యకు భక్తులు తండోపతండాలుగా బాలరాముని దర్శనం కోసం వెళ్లడం కన్నుల విందుగా ఉందన్నారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ప్రతిష్ఠ జరగడం చూస్తే ఆనందంగా ఉందని, సంస్కృతి సాంప్రదాయాలు మరలా పునర్వైభవం సంతరించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ త్యాగం ఫలించిందన్నారు. శ్రీరాముని చల్లని చూపు ఏపీపై ఉండాలని, అయోధ్యలో రాముని చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, రామకృష్ణారెడ్డి, జూపూడి రంగరాజు, ఎడ్లపాటి స్వరూపరాణి, శనక్కాయల అరుణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉందో ఎక్కడా మార్పు లేకుండా ఇవాళ తిరిగి నరేంద్ర మోడీ గారికి ఆ అదృష్టం దక్కింది. అయోధ్య రామ మందిర్ నిర్మాణం చేయటం, వారి చేతుల మీదుగా అట్లా విగ్రహ ప్రతిష్ఠ జరగడం అనేది అది ఊరికే వచ్చేది కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే అది మనకి దక్కుతుందనేటువంటి విషయం. కనుక ఈ యొక్క రామ మందిర దర్శనానికి వెళ్తున్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో
వారందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ సురక్షితంగా తిరిగి రావాలని ఆ రాములు వారికి ప్రార్థిస్తున్నారు. భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీజీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల సంకల్ప బలమే అయోధ్యలో బాలరాముని యొక్క దివ్య ప్రతిష్ఠా కార్యక్రమం. సుమారుగా 500 సంవత్సరాల నుంచి 4.5 లక్షల మంది బలిదానాలతో రాజ్యాంగ ప్రకారము మన న్యాయ వ్యవస్థను గౌరవించుకుంటూ చట్టపరిధిలో పోరాటం చేసి విజయాన్ని సాధించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల మనలో పొంది ఒక భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఇతర మతస్థులు కానివ్వండి, మా బాలరాముడు ఇది ధర్మానికి చిహ్నం అంటూ వారు ఆ వినూత్నమైన ఆ వేడుకల్లో పాల్గొనడము. ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన 7,000 మందిలో ఆంధ్ర రాష్ట్ర తరపున నాకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించడము. రానున్న ఎన్నికల్లో యువతను చైతన్యపరిచేందుకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తెలియజేశారు. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రానున్న ఎన్నికలపై యువతను చైతన్యపరుస్తూ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని కళాశాలల్లో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం ద్వారా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు విజనరీని యువతకు వివరించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, గంటా మౌలిక తదితరులు పాల్గొన్నారు. ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులతో సమావేశాలు, వినూత్న రీతిలో ఏదైతే తమ విద్యార్థులను ఆకర్షించే విధంగా, వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమానికి తెలుగు యువత, విద్యార్థి, మహిళా విభాగాలు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులతో పాటు మీలాంటి మీడియా సోదరుల అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఈ కార్యక్రమానికి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేక, పరిశ్రమలు లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గడిచిన ఈ 56 నెలల కాలంలో రైతు సమస్యలు, ఇరిగేషన్ రంగం దుస్థితిపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంను స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. వాస్తవాలు బయటకు వస్తే రైతులు తమ ప్రభుత్వాన్ని చీకొడతారనే భయంతో టీడీపీ వాయిదా తీర్మానంకు సీఎం అడ్డుకున్నారని నిమ్మల రామనాయుడు విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే, ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. సంక్షేమం, అభివృద్ధి 2 రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్లు లాంటివని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. 10వ డివిజన్ సుద్దపల్లి డొంక జెండా చెట్టు వద్ద 2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. రాష్ట్రంలో 198% అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ మీరావలి, అబీద్, పోలవరపు జ్యోతి, ఇన్ఛార్జ్ రాచమంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు ముస్తఫా గారు ఎలాంటి వాళ్ళు. ముస్తఫా గారు మాట ఇచ్చారంటే మాట తెప్పరు. సొంత నిధులతోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. గతంలో 2014 నుంచి 19 వరకు
అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అలాగే మీరు చూసుకుంటే బ్రహ్మానంద స్టేడియం కూడా డబ్బులు శాంక్షన్ అయ్యి శాప్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. నిరంతరం దాని గురించి కనుక్కుంటూ దాని ఎంతవరకు వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, దేనికి ఎంత కేటాయించడం జరిగిందని ఈ శాప్ ఈతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ కూడా ఆర్ఎంబీ రోడ్స్ కూడా ఎస్సీతో మాట్లాడి వర్క్స్ అనేవి తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే విధంగా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే మేయర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరణ ఈ ప్రభుత్వానికి ఉంటుంది, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరగనున్న బాలోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరగనున్న 3వ బాలోత్సవం పిల్లల పండుగలో అన్ని అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హిందూ కళాశాలలో జరగనున్న కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 10, 9, 8, 7 తరగతుల పిల్లలు సీనియర్స్గా, 6, 5, 4 తరగతుల పిల్లలు జూనియర్స్గా కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, లిటరరీ ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. గుంటూరులో గత 2-3 సార్లు కూడా పాటిబండ సీతారామ స్కూల్ నిర్వహించాం. 6-7 వేల మంది పిల్లలు హాజరయ్యారు. ఈసారి ఫిబ్రవరి 17, 18 తేదీల్లో మన హిందూ కళాశాలలో మన ప్రాంగణంలో నిర్వహించడం మా అందరికీ సంతోషకరమైన విషయం. ప్రత్యేకించి మన సెక్రటరీ గారికి మేము హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, తనపై నమోదైన కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఒకదానిపైన అయినా సీబీఐ విచారణకు సిద్దమా అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో సీబీఐ తనకు క్లీన్ చిట్ ఇస్తే టీడీపీ విచారణ సరిగ్గా జరగలేదని మాట్లాడటం దుర్మార్గమన్నారు. సీబీఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేకనే అన్ని పార్టీలను కలుపుకుంటున్నారని, అయినా ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కాకాని ధీమా వ్యక్తం చేశారు. ఇది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు కదా. సిబిఐ అంటే ఏంటి? వీళ్ళు చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అనుకుంటున్నారేమో. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు ఏ నోటుగా అయితే కోరారో, జరగాలని డిమాండ్ చేశారో, సిబిఐ విచారణ జరిగిన తర్వాత సిబిఐ సంవత్సర కాలం పాటు విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు మరలా సిబిఐ విచారణనే తప్పుపట్టేటువంటి విధంగా కథనాలు రాయడం, దాని మీద విమర్శలు చేయడం, దానికి సంబంధించి సోమిరెడ్డి చెప్పండి నేను రిట్ అప్పీల్కి పోతానండి, పొమ్మనండి. ఎవడద్దన్నాడు? ఏమీ నేను ఆ రోజే చెప్పా. సుప్రీం హైకోర్టు అడిగిన రోజు చెప్పాం మాకేం అభ్యంతరం లేదని చెప్పాం. హైకోర్టులో సిబిఐకి హైకోర్టు కేసు ఇచ్చిన రోజు కూడా నేను స్వాగతిస్తున్నామని చెప్పాం. ఆ తర్వాత ఎప్పుడు కూడా అనేక సందర్భాలు చెప్పాం. నేను అడిగేది దాదాపుగా ఈ 2 సంవత్సరాలు, దాదాపుగా 1 సంవత్సరం 10 నెలలు చంద్రబాబు, లోకేష్, మా నేల టికెట్ గాడు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలోని ఇంటర్మీడియట్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇంటర్మీడియట్ విద్యార్థుల అంతర్ కళాశాల క్విజ్ వక్తృత్వ పోటీలు నిన్న ఘనంగా నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త విజ్ఞాన్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ లీలామోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటువంటి పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానతృష్ట మరింత పెరుగుతుందని అన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, కళాశాల అలైడ్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ, కళాశాల ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కె దుర్గాప్రసాద్, ఐక్యూఏసీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి వేణుగోపాల్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. సో మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అని ఎలాగా అంటున్నారో, టీవీలో కదా ఇది వచ్చేది షో, టీవీలో వస్తుంది, తెలుగులో కూడా వచ్చింది షో, అవునా? ఎవరు నాగార్జున. అంటే మనకు అలాంటి వాళ్ళు చేస్తే కానీ చూడం. అది చూడడం నాగార్జున కోసం, అమితాబ్ బచ్చన్ కోసం చూడడం కాదు, దాని కంటెంట్ కోసం చూడాలి. సిద్ధార్థ బసు అనే ఆయన మనకు సోనీ టీవీలో మొట్టమొదటిసారి ఇండియాలో టీవీలో క్విజ్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి స్టార్ట్ చేసిన ఆయన. హీ ఈస్ కన్సిడర్డ్ టు బి ది ఫాదర్ ఆఫ్ టీవీ క్విజింగ్. అది మీకు తెలుసుకోవడం అవసరం. ఈ క్విజ్ అనేటటువంటి కాన్సెప్ట్ దాదాపు 1700 సంవత్సరం 1800 సంవత్సరం అప్పటి నుంచి పాతదే. నేను
ఓ 25 ఏళ్ళు మేము క్విజ్ టీము మన దుర్గా ప్రసాద్ అంతా చేశాం కదా సార్. ఈ క్విజ్లో డిబేటింగ్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ తొందరగా సెటిల్ అయ్యి తొందరగా ఉద్యోగాలు రావడం, పోటీ పరీక్షల్లో సెలెక్ట్ కావడం, ఏదో ఒక ఎగ్జామ్ ఒక అబ్బాయి అయితే ఐఆర్ఎస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. అందువల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తేవడానికి ఈ ఇంటర్మీడియట్ సెక్షన్స్ తరఫున ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రైజెస్ కొంతమందికి వచ్చినాయి, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించినటువంటి ప్రిన్సిపాల్ అలాగే మంజుశ్రీ గారు ఈ టీం మొత్తానికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమం రెండో రోజు కూడా కొనసాగింది. ఇందులో భాగంగా కొరటిపాడు కొమ్మనేని గార్డెన్స్ నుండి గుజ్జన్నగుండ్ల వరకు ర్యాలీని నిర్వహించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జనసేన నేతలు బోనబోయిన గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని రెండవ రోజు 38, 39 డివిజన్ మా అధ్యక్షులు ఉమా గారు, శివకుమార్ గారు ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ స్వాగతం పలకటం, ప్రజలందరూ కూడా ఈ రోజున ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల నుంచి దూరం పంపిద్దాం, ఇంటికి పంపిద్దాం అని ఎదురు చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై చాలా వ్యతిరేకత ఉంది. అట్లానే జనసేన టీడీపీ యొక్క బంధాన్ని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేము జనం దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మేము రోడ్డు అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వంలో మనకేం ఉరిగింది, ఏమొచ్చింది, ఏం లబ్ధి కలిగిందంటే మనకు అప్పు వచ్చింది, ఉన్నటువంటి రాజధాని పోయింది, అప్పులు మిగిలి రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేశాడు కాబట్టి ఏమీ లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని చెప్పే ధ్యేయంతో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జనంలోకి జనసేన అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని వాళ్ళు చూస్తున్నారు పెద్ద ఎత్తున, నిజంగా ఎంత పెద్ద ఎత్తున వాళ్ళ జనం వచ్చారంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి వాళ్ళది ఒక నిదర్శనం. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవాళ నేను ఎప్పుడు చెప్తుంటాను, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, అది ఒక దొంగ వ్యాపారస్తులతో కూడినటువంటి ఒక రాజకీయ వ్యాపార పార్టీ అని చెప్తుంటాను. అలానే ఇవాళ ఆ ఆర్థిక మంత్రి పాపం ఇంతకాలం కనపడలేదు, ఇవాళ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యాడు, ఒక పాంప్లెట్ లాగా చదివాడు. ఇవాళ అది రాష్ట్ర బడ్జెట్ అనుకోవాలో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక కరపత్రం అనుకోవాలో ప్రజలు సిగ్గుపడుతున్నారు. షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన షిరిడి సాయి ధ్యాన మందిరంలో వ్యాస భగవానుడు మరియు గణపతి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి వెంకటేశ్వరరావు కాలనీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం 22వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఐడి హాస్పిటల్లో రోగులకు పళ్లు, వస్త్రాలు, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, ఓరుగంటి విశ్వనాథం, దీప్తి, శ్రీధర్, గోలి శ్రీనివాసరావు, హనుమ ఏడుకొండలు, ఇతర ఆధ్యాత్మిక సేవకులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ఠ జరిగిన రోజు మంచి రోజు అని చెప్పేసి ప్రతి సంవత్సరం అట్లాగే రోగులకి ఆ రోజున ప్రతి సంవత్సరం వచ్చి రోగులకి ఉపయోగపడేటువంటి దుప్పట్లు అవి ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తీసుకొని రావడం జరిగింది, చాలా సంతోషము. అట్లాగనే 2 వీల్ చైర్లు కూడా మాకు హాస్పిటల్కి రోగుల కోసం ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే కార్డియాక్ పేషెంట్ రెస్ట్ అనేది అంటే పేషెంట్స్ ఆయాసం ఎక్కువైనప్పుడు ఉపయోగించేటువంటి రెస్ట్ టేబుల్ కూడా ఒకటి హాస్పిటల్కి డొనేషన్గా ఇవ్వడం జరుగుతున్నది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఒక కపిల గోశాల కూడా ఉందండి. ఒక లైబ్రరీ ఒకటి మొదలుపెట్టాము, బహుశా 2-3 నెలల్లో మొదలు పెడతాము. గుంటూరులోని నిరుద్యోగ యువతీ యువకులకు కావలసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి బుక్స్ సేకరణ పెట్టి వాళ్ళకు అవసరమైతే కోచింగ్ ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచనలో ఉన్నామండి. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సభ్యుడు కూడా సంస్థకు సేవా దృక్పథంతో సహాయం చేయటం వల్లే ఇదంతా జరుగుతున్నది.
ఐఎస్ఐఈ ఇండియా ఆధ్వర్యంలో లుమినస్ ఎస్ఐఈపీ ఈ బైక్ ఛాలెంజ్ 2024 పేరుతో ఇటీవల భోపాల్లో ఐఏఎస్ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన ఈ బైక్ ప్రదర్శనలో లైట్ వెయిన్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్వీఆర్ఎన్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయి ఈ బైక్ పోటీల్లో ఆర్వీఆర్ఎన్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభకు 2 అవార్డులు లభ్యం. నూతన ఆవిష్కరణలో జీపీఎస్ ద్వారా మొబైల్ పెట్రోలింగ్ సిస్టమ్ రూపకల్పన, తమ కళాశాల విద్యార్థుల వినూత్న ఆలోచనలతో సమాజ శ్రేయస్సుకు దోహదపడే నూతన ఆవిష్కరణల ద్వారా జాతీయ స్థాయిలో కీర్తి పొందడం ఎంతో గర్వకారణమని చెప్పారు. గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున టీడీపీ నుంచి కాపులకు 2 సీట్లు కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబును కాపు నాయకులు శివరాం, ఎర్రగోపు నాగేశ్వరరావు కోరారు. టీడీపీలోని కాపు నాయకులతో కలిసి గుంటూరులో ఎర్రగోపు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే వైసీపీ కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించి టీడీపీ కాపు నాయకులు చిలికి తెచ్చేలా కుట్రలు చేస్తుందన్నారు. పార్టీలో కాపులకు సముచిత స్థానం కల్పించకుంటే ఎన్నికల్లో ఓట్లు అడగలేని పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. మరి అత్యధికంగా మన గుంటూరు పార్లమెంటు ఏరియాలో కాపులు 2,50,000 నుంచి 3 లక్షల మంది ఉన్నారు ఓటర్లు. మరి ఆ ప్రకారంగా తీసుకుంటే మా ఈ యొక్క పార్లమెంటులోనే 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించవలసిందిగా మరి మా అధిష్టానం అయినటువంటి టీడీపీ కోరటం జరుగుతుంది. అంతేగాక పార్లమెంటు స్థానాలు మన గుంటూరు జిల్లాలో 2 స్థానాలు ఉన్నాయి. ఇది జనరల్ కేటగిరీలో. ఆ 2 స్థానాల్లో కూడా ఒకటి నర్సరాపేట, ఇంకోటి గుంటూరు. ఈ 2 కూడా మరి ఇంతవరకు ఎవరికి కేటాయిస్తారనే దాని మీద స్పష్టత లేదు. మేమైతే టీడీపీలో ఉన్న ఒక కాపు నాయకుడిగా మరి కాపు సంఘాల ద్వారా కూడా పలుసార్లు మేము అధిష్టానానికి విన్నవించుకోవటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ 2,50,000 మంది రేపొద్దున మేము ప్రజల్లోకి వెళ్ళి టీడీపీకి ఓటు వేయండి అని చెప్పేసి మేము అడగాలి అంటే మీకు టీడీపీ ఏం కేటాయించింది సీట్లు, మీ అభ్యర్థి ఎవరు అని అన్నప్పుడు మేము ఏ మొహం పెట్టుకొని వెళ్ళి జనాల్లోకి వెళ్ళి టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి అడగాలి? మేము అడగాలి అంటే ఈ పార్లమెంట్లో ఏదో ఒక సీటు. గుంటూరు జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే మా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. మా సామాజిక వర్గం కూడా అందరం కూడా ఎక్కువ % తెలుగుదేశంలోనే మేము పనిచేస్తున్నాం. మన వైపు నుంచి కూడా మన వైపు ఏదైతే 75% తెలుగుదేశంలో ఉన్నామో ఒక్క ఓటు కూడా చీలకుండా తెలుగుదేశంకి అవకాశం వచ్చేట్టుగా తెలుగుదేశానికి పోలేట్టుగా మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి కాపు సామాజిక వర్గానికి గుంటూరు పార్లమెంటు పరిధిలో 2 సీట్లు కేటాయించాలని, అందులో ముఖ్యంగా ఒక సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడాను 1,30,000 1,28,000 ఓట్లు ఓటింగ్ ఉన్నటువంటి గుంటూరు నగర పరిధిలో ఒక సీటు కేటాయించాలని, తతిమా పార్లమెంటు పరిధిలో ఇంకొక సీటు కేటాయించాలని, మొత్తం మీద గుంటూరు పార్లమెంటు పరిధిలో 2 సీట్లు కేటాయించి కాపు సామాజిక వర్గాన్ని మనం కాపు కాసే వాళ్ళుగా మన పార్టీకి మనం దక్కించుకోవాలని నేను అవకాశం తీసుకొని వేరే పార్టీలు మన మీద వేరే రకంగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అమరావతి రోడ్డు ప్రియా గార్డెన్స్ నందు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి మొమెంటోలతో పాటు సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరండల్పేట నుంచి అమరావతి రోడ్ ప్రియా గార్డెన్స్ వరకు ఎండీఆర్టీ రోడ్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ సౌత్ హెడ్ సీతాకాంత మహాపాత్రో, డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ స్టేట్ హెడ్ ఏపీ కొల్లిపర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎండీఆర్టీ రోడ్ షోను గుంటూరులో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్లోని టాటా కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వడమే ఈ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచా శ్రీనివాసరాజు,
షేక్ ఆజంబాబు, మేనేజర్ గంధం బ్రహ్మయ్య, వడ్డూరి మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. టోటల్గా 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గుంటూరులో. సో ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఎండిఆర్టీ రోడ్ షో గుంటూరులో ఎంచుకోవడం జరిగింది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాటా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ సక్సెస్ ఏదైతే ఉందో ఈ సక్సెస్ని షేర్ చేసుకోవడం రావడం జరిగింది. మా ఇంటెన్షన్ ఏంటంటే యాజ్ ఏ టాటా గ్రూప్, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ మందికి సోషల్ సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రజెంట్ 18 బ్రాంచ్లతో ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఇంకొక 4 బ్రాంచ్లు యాడ్ చేయదలుచుకున్నాము. We believe that MDRT is our most capable and professional financial advisor who gives quality advice to the customer and they source quality business also. So as an organization, our endeavor is to create that MDRT. భీమ్సేన సేవాదళ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్య సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో భీమ్సేన సేవాదళ నాయకులు పాల్గొని రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరానితనాన్ని ఎదుర్కొంటూ అంబేద్కర్ కు రమాబాయి అండగా నిలిచారన్నారు. బిఆర్ అంబేద్కర్ తో కలిసి పనిచేసి దేశంలో ఉన్న మహిళలు రమాబాయిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, ప్రకాష్, ముత్తయ్య, కొరబండి బాబురావు, బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. సమాజం కోసం అంబేద్కర్ పనిచేస్తుంటే ఆయన ప్రోత్సహించి ఆయనతో పనిచేస్తున్న మహాతల్లి రమాబాయి గారికి మా హృదయపూర్వక జైవ్యం తెలియజేస్తున్నాను. రమాబాయి గారు తన నలుగురు సంతానాన్ని కూడా కోల్పోయినా కూడా నిబ్బరంగా ఈ సమాజం కోసం పనిచేయాలి. నా బిడ్డలు నలుగురు కాదు 40 కోట్ల మంది నా ప్రజలున్నారు, వాళ్ళ కోసం పనిచేయాలి రమాబాయి గారు నిరంతరం తపరించింది. ఆమె ఆరోగ్యాన్ని క్షీణించి కూడా ఈ సమాజంకు పనిచేశారు. ఇలాంటి రమాబాయి గారు ఈ రాష్ట్రంలో రావాలని, దేశంలో రావాలని కోరుకుంటూ మీ అందరికీ రమాబాయి గారి మార్గదర్శకంగా పనిచేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. అంటరానితనం, అవమానం వీటన్నిటిని జయించి మరి మాతా రమాబాయి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా భర్తతో చాలా సంతోషంగా జీవించి ఒక స్త్రీ విద్య లేకపోయినా కుటుంబ వ్యవస్థని, ఈ సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో మాతా రమాబాయి మరి ఆ రోజు నడిచిన బాటలో ఈరోజు యావత్ మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్య లేకపోయిన సమాజంలో భర్తని, ఆ కుటుంబాన్ని, సమాజాన్ని ఎట్లా నడిపించాలో అనే ఆ తలంపుతో మాతని క్రోసూరు మండలం అందుకూరులో 85 లక్షల విలువైన అభివృద్ది పనులను పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. 35 లక్షలతో సీసీ రోడ్లు, 29 లక్షలతో అదనపు తరగతి గదులు, అంగన్వాడీ భవనం ఆధునీకరణ, 2.80 లక్షలతో నిర్వహించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తాను ప్రజలకు మంచి చేశామని భావిస్తే ఆశీర్వదించి అండగా ఉండాలని కోరారు. గుంటూరు రైల్వే స్టేషన్ నార్త్ క్యాబినెట్ వైపు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. అతని మృతదేహం జీజీహెచ్ మార్చరీలో ఉన్నదని, ఆ వ్యక్తిని ఎవరైనా గుర్తించిన ఎడల సీఐజీ వెంకటేశ్వర్లు 9440627546, ఎస్ఐజీ వెంకటాద్రి 7207076614ను సంప్రదించవలెనని తెలియజేశారు. మృతుడు సుమారు 30 సంవత్సరాల వయసు కలిగి పసుపు రంగు చొక్కా, బ్లూ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని సీఐ తెలియజేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.